అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తమ దగ్గర చాలా అస్త్రాలున్నాయన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈసారి సమావేశాల్లో మూసి నిర్వాసితుల తరపున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామన్నారు. రైతు భరోసాతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పట్టుబడతామని అంటున్న తలసాని శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మనతో పాటు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని గారు ఉన్నారు. సార్, ఏం చేయబోతున్నారు ఈసారి అసెంబ్లీ సమావేశంలో? బీఆర్ఎస్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా ప్రజా సమస్యల పట్ల, రైతుల పట్ల, వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పట్ల, రెండోది బీసీ సమాజానికి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. ఆ ఇష్యూలో కానివ్వండి, ప్రజల పక్షాన పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా హైడ్రా కానీ, మూసి రివర్ కానీ, ఆ విషయంలో కూడా మేము పోరాటం చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాలి. రెండోది 6 గ్యారెంటీలు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలల్లా మరి మీ 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? ప్రజలేమో అడుగుతున్నారు. మేము పోయినప్పుడు మీకు పెన్షన్ 4,000 చేస్తామన్నారు, ఎక్కడ చేస్తున్నారని అడిగారు. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఏదని అడుగుతున్నారు. మహిళలు 2,500 రూపాయలు నెలకి ఇస్తామన్నారు, అవి ఎక్కడ పోయినాయని అడుగుతున్నారు. కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా మా బాధ్యత ప్రజల పక్షాన్ని నిలబడి, అదేవిధంగా రైతులకు మరి రైతు బంధు, రైతు భరోసా అని పెట్టారు. మీరు ఆ రైతు భరోసా ఏంది? ఆ రోజు కేసీఆర్ గారు ఫస్ట్ టైం ఇంత ఇస్తా, సెకండ్ టైం ఇంత ఇస్తా అని చెప్పలే. ఎక్కడ రైతాంగానికి ఈ దేశంలో ఎవరు ఊహించని విధంగా ఐక్యరాజ్య సమితి కూడా అప్రిషియేట్ చేసింది. మూసీ విషయంలో ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం డెఫినెట్ గా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మీరు బ్యూటిఫికేషన్ చేస్తే మాకు అభ్యంతరం లేదు, అంతేగాని పేదవాళ్ళ ఇండ్లు తీస్తామంటే